వాళ్ళందరికీ ఒకే మాట చెప్తున్నాను, ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఒక్క ఎలక్షన్, రేపు రాబోయే ఒక్క ఎలక్షన్ డబ్బు ఖర్చు పెట్టిన వాడు ఓడిపోవాలి. ఎవరి దగ్గర అయితే డబ్బులు తీసుకుంటారో వాడికి జనం ఓటేయకూడదు. రేపు ఎలక్షన్లో 2000 రూపాయలు ఇచ్చేవాడికి ఎందుకు ఓటేయకూడదు? డబ్బు ఇచ్చిన వాడిని ఎలా మోసం చేస్తారండి? డబ్బు ఇచ్చుకుని మోసం చేయమంట. లోపలికి వెళ్ళి ఆ స్విచ్ నొక్కే టైంలో ఆ మనిషి ఆ మిషను చుట్టూ గుడ్డలు కట్టేసి ఉంటాయి. అదే అంతరాత్మ. ఎవ్వరూ కూడా మోసం చేయలేరు. అక్కడికి వెళ్ళాక అనిపిస్తుంది, అయ్యో 2000 పుచ్చుకున్నాం, మనం కోటితో ఏమవుతుంది, ఎందుకు ఈ పాపం నాకంటుకోవాలి అని టక్కన 2000 ఎవడ తెరుచుకున్నాడో వాడికి నొక్కేస్తాను. ఇద్దరు 2000 ఇచ్చారనుకోండి, అప్పుడు వీడు మా బామ్మర్దనో లేకపోతే వీడు మా తమ్ముడు వచ్చి వీడికి ఓటేయమన్నాడనో ఏదైనా పని చేయొచ్చు. కానీ 2000 వెనకాల ఉన్నటువంటి కథ ప్రజలకి చెప్పవలసిన బాధ్యత ఈ సిస్టమ్ని అసహించుకుంటున్న వాడు ప్రతి ఒక్కడి మీద ఉంది. లెక్క తీశాను మొన్న, రేపు ఎలక్షన్లో ఒక 3 కోట్ల మంది ఓటర్లు ఉంటారు ఆంధ్రప్రదేశ్లో. ఈ 3 కోట్ల మంది ఓటర్లు 2000 చొప్పున ఓటు అమ్మారనుకోండి, ఈ పార్టీయో ఆ పార్టీయో 2 పార్టీలో ఓటు అమ్మితే 5 ఏళ్లకి వాళ్లకు ఉన్నటువంటి అధికారాన్ని 5 సంవత్సరాల పాటు వాళ్ళ తరఫున వాళ్ళ డబ్బు ఖర్చు పెట్టడానికి అధికారం ఇచ్చేస్తున్నారు. ఏ రేటుకి ఇస్తున్నారు? 5 ఏళ్ళు అంటే 1825 రోజులు. 2000ని 1825 రోజులు ఎట్టి భాగిస్తే ₹9 పడుతుంది రోజుకి. 9 పైసలు జిఎస్టీ అనుకోండి, రూపాయికి అమ్మేస్తున్నారు రోజుకి. రూపాయి ముష్టివాడికి వేస్తే తీసుకోవట్లేదు. ఈవేళ ఎగాదిగా చూస్తున్నాడు, వీడి దగ్గరికి ఎక్కడి నుంచి వచ్చిందిరా రూపాయికా సరే. మన్ని రూపాయికి కొంటున్నారు. పోన్లే బాబు, ఆ రూపాయినా ఇచ్చాడు కదా, ఏముంది నేను ఇచ్చేది ఏముంది, నా దగ్గర ఏం తీసుకుంటుంది గవర్నమెంట్ అంటే, యావరేజ్ లెక్క కట్టాను. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ సంవత్సరం 191,000 కోట్ల బడ్జెట్. 5 సంవత్సరాలకి 9,55,000 కోట్ల రూపాయలు ఈ 3 కోట్ల ఓటర్లు ఇచ్చినటువంటి తీర్పుతోటి ఖర్చు పెట్టబోతున్నారు. రోజుకి ఒక్కొక్క ఓటరు ₹523.80. ఒక్కొక్క ఓటర్కి సంబంధించిన ₹523.80 ఖర్చు పెట్టడానికి రైతు రూపాయి ఇచ్చి కొనుక్కుంటున్నారు. మేము ఎప్పుడు కట్టామని డబ్బులు? 523, నా ఆదాయమే రోజుకి 200 లేదు, ఎక్కడి నుంచి కట్టాను నేను అని అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలంటే ఈ సంవత్సరం మనకి లెక్కేసింది 65,535 కోట్ల రూపాయలు డైరెక్ట్ ట్యాక్స్ రెవెన్యూ. సేల్స్ ట్యాక్స్ ద్వారా కానీ, సినిమా చూసినా, సారా తాగినా, బస్ ఎక్కినా, టిఫిన్ తిన్నా, బియ్యం కొనుక్కున్నా, పప్పులు కొనుక్కున్నా, ఉప్పు కొనుక్కున్నా, పేదవాళ్ళు బతికేటువంటిది ఏది కొనుక్కున్నా సరే దాని మీద కట్టే ట్యాక్స్ అలోన్ 65,535 కోట్లు. దీన్ని 3 కోట్ల మందికి స్ప్రెడ్ చేస్తే, ఫోన్ మాట్లాడినా అన్నిటికీ ట్యాక్స్ లేనిది లేదు, ఇంకా గాలికి లేదంటే నీరుకు కూడా ఉంది. వీళ్ళది లెక్కేస్తే రోజుకి ₹59.84 ఆన్ అన్ యావరేజ్ ప్రతి మనిషి ట్యాక్స్ కడుతున్నాడు. సేల్స్ ట్యాక్స్. ఇక భూములు అమ్మితే ట్యాక్సులు, ఇన్కమ్ ట్యాక్సులు ఇవన్నీ తీసి పక్కన పెట్టండి. డైరెక్ట్గా బజార్లో సామాను కొంటే కట్టే ట్యాక్స్ ఆన్ అన్ యావరేజ్ పెర్ హెడ్ ₹59.84 అయింది. ఈ అధికారాన్ని కొనుక్కోవడం కోసం మీకు 20 కోట్లు 30 కోట్లు ఖర్చు పెట్టి రేపు ఎలక్షన్కి వస్తున్నారు. 20 కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్ గెలిచిన వాడు ఆ 20 కోట్ల ముందు రికవర్ చేసుకుంటాడా? ఆనెస్ట్ వాడు, చాలా గొప్పవాడు, అత్యుత్తముడు అయితే ఆ 20 కోట్లు రికవర్ చేసుకుని అయిపోవచ్చు. 20 కోట్లు రికవర్ చేసుకోవడానికి పెట్టకుండా కేవలం ప్రజాసేవ కోసం 2,000 ఇచ్చేవాడు ఏమన్నా చూసాం మనం. చాలా ప్రమాదమైన పరిస్థితుల్లో దేశ ప్రజాస్వామ్యం, దేశ రాజ్యాంగం పడుతున్నాయి. దీనికి సమాధానం రాజులంటే ఓటర్లు. మీరు చెప్పినట్టుగా పరిపాలకులు వినాలి, కానీ
పరిపాలకులను చూసి ప్రజలు గడగడ వణికిపోయే పరిస్థితి రాకూడదు. ఎట్టి పరిస్థితుల్లో డబ్బు ఇచ్చిన వాడికి ఓటేయకండి. వాడు ఎవడైనా సరే, మీకు ఎవడో అందరూ డబ్బులు ఇచ్చేస్తే ఏం చేయాలంటే అందుకే మీకోసమే పెట్టారు నోటా అని. ఏం తప్పులేదు. ఒక దుర్మార్గుడి చేతిలో అధికారం ఇచ్చే కన్నా, డైరెక్ట్గా నేను వ్యాపారం చేసుకుంటాననే వాడికి అధికారం ఇచ్చే కన్నా నాకు వీళ్ళు ఎవరి మీద లేదు. ఓటు వృధా అయిపోతుంది అనుకోకండి. మీరు దుర్మార్గుల్ని కొరడాతో కొట్టినట్టుది.